ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తుంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధరగా పలకగా మరికొందరు భిన్నంగా జాక్పాట్ కొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లు ఖర్చు పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్కు పంట పండింది. తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని కేకేఆర్ 23.75 కోట్లు గుమ్మరించింది. అయితే అనూహ్యంగా కొందరు ఆటగాళ్లు తక్కువ ధరకు ముడిపోయారు. వాళ్ళ స్టార్డంతో పోలిస్తే దక్కిన మొత్తం తక్కువే. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ టాప్లో ఉన్నాడు. కనీస ధర 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రాహుల్ కనీసం 20 కోట్లు పలుకుతాడని అంచనా వేశారు. కానీ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకే దక్కించుకుంది. రాహుల్ కోసం ఆర్సీబీ, కేకేఆర్ తొలుత పోటీ పడ్డాయి. కానీ 10 కోట్ల మార్కును అందుకోవడంతో బెంగళూరు, కేకేఆర్ ఫ్రాంచైజీలు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత సిఎస్కేతో ఢిల్లీ పోటీపడి అంతిమంగా దక్కించుకుంది. ఇక తమ వ్యూహాలతో సిఎస్కే 3 ఆటగాళ్లను తక్కువ ధరకి సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్లు డెవాన్ కాన్వే 6.25 కోట్లు, రచిన్ రవీంద్ర 4 కోట్లతో దక్కించుకోవడం మంచి బేరమే. భారత్ స్టార్ యువ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని 3.40 కోట్లకే దక్కించుకోవడం విశేషం. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ ఎడెన్ మార్క్రమ్ను లక్నో సూపర్ జైంట్స్ కేవలం తన కనీస ధర 2 కోట్లకే సొంతం చేసుకుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రెహమానుల్లా గుర్బాజ్ను కేకేఆర్ 2 కోట్లకే సొంతం చేసుకుంది. కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకి ఊహించిన మొత్తం లభించలేదు. గత వేలంలో 24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 కోట్లకే దక్కించుకుంది. ఆల్రౌండర్లు మిచెల్ మార్ష్ను లక్నో 3.40 కోట్లకు, గ్లెన్ మ్యాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ ₹4.20 కోట్లు, ఆడమ్ జంపాను 2.40 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. మొహమ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ 10 కోట్లకే కొనుగోలు చేయడం ఒక చౌక బేరమని చెప్పుకోవచ్చు.